నీలధ్వజుడి కూతురు స్వాహాదేవి, దేవి అని ఇంకా పేరు రాలేదు, స్వాహ. ఆ స్వాహ, ఎవరమ్మా నీకు తగిన భర్త, ఎవరిని నువ్వు మనస్సులో అనుకుంటున్నావు అని అడిగితే, నాన్నగారు నాకెవ్వరూ వద్దు, అగ్నిదేవుడి మీదే నా మనస్సు, ఆ అగ్నిదేవుడిని వివాహం చేసుకోవాలి అని చెప్పింది. చెబితే, అమ్మ ఆ అగ్నిదేవుడిని తీసుకురావటం చాలా కష్టం, నువ్వే తపస్సు చేసుకో, నువ్వే సంపాదించుకో అన్నాడు ఆయన. ఈ కాలంలో పిల్లలు కొన్ని కోరికలు కోరినప్పుడు తల్లిదండ్రులు తీర్చలేక మీరే ఏదైనా చూసుకోండి, కష్టపడండి అంటారు. అలా అన్నప్పుడు ఆ స్వాహాదేవి అగ్నిదేవుడి కోసం తపస్సు చేసింది, తీవ్రమైన తపస్సు చేసింది. ఆ తపస్సుకి మెచ్చి గురువులాగా నారద మహర్షి వెళ్ళి అగ్నిదేవుడిని ఒప్పించారు. ఆయన ఇంకా చాలు పరీక్షలు, పాపం వెళ్ళి ఆ బిడ్డని ఓదార్చు, మనస్సులో ఏదో కోరుకుంటోంది, ఆ కోరిక కూడా తీర్చు అని చెప్పగా ఆయన నీలధ్వజుడి ఆస్థానానికి వచ్చాడు. వచ్చి వారిని అందరినీ పరీక్షించాడు. వారే పరీక్షించారు. ఆయన ఒక పేద వేద విద్వాంసుడి రూపంలో వచ్చాడు. ఆయన చూసి నమ్మల, ఈయన అగ్నిదేవుడు అని అనుకున్నారు. అనుకుని, నువ్వే అగ్ని అని మేము ఎట్లా నమ్మేది, మాకెలా నమ్మకం అని అన్నప్పుడు ఆయన తన ముఖం నుంచి అగ్నిముఖాహ దేవాహ అన్నట్టుగా ఆయన ముఖం నుంచే అగ్నిని విడిచాడు. ఆ అగ్నికి ఆ నీలధ్వజుడు పక్కనే ఉన్న మంత్రి గారి మీసాలు అంటుకుపోయాయి. ఈలోగా ఒక ఆమె వచ్చింది, ఈ మాత్రానికే మీరు నమ్మద్దు, అగ్ని కాదు ఏమి కాదు, అంతా ఊరికే మాయ అంటే, సరే నువ్వు కూడా పరీక్ష చేసుకో అని అన్నారు. అంటే అప్పుడు ఆమె కూడా పరీక్ష చేసింది. వస్త్రాలు అంటుకుపోయాయి, పరిగెత్తి వచ్చింది. నా వస్త్రాలు తప్ప చుట్టూ ఏమీ అంటుకోవటంలా అని అంటే నీలధ్వజుడు అన్నాడు, ఇంకా కావాలంటే పరీక్ష చేసుకో అన్నాడు. ఇంకేం పరీక్ష, చాలు, నేను ఆయన చేసింది చాలు.